శ్రీగణేశాయ నమః. దత్తాత్రేయన్నమామ్యహం. భాగవతం. శ్రీమద్భాగవతము 12 స్కంధాలతో 335 అధ్యాయాలతో 5,76,000 అక్షరాలతో విరాజిల్లుతూ ఉన్నది. అటువంటి మహత్తరమైన గ్రంథాన్ని ప్రతిరోజు కూడా గంధము, పుష్పము, అక్షతలు పెట్టినట్లయితే మన గృహమే సర్వతీర్థాలకు నిలయముగా ఉంటుంది. అటువంటి మహత్తరమైన గ్రంథాన్ని ఆషాఢమాసంలో 4 నెలలు, ఆషాఢమాసం నుంచి కార్తీక మాసం చాతుర్మాస్య దీక్షగా అని యోగులు, అదేవిధంగా నివృత్త రాగద్వేషులు, అవధూతలు, సన్యసించిన వారు, యతేంద్రులు, గురువులు, సాధువులు ప్రతిరోజు కూడా భాగవతాన్ని చదువుతూ ఉంటారు. కాలక్షేపం చెయ్యరన్నమాట. కనుక వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలలో మనం ఉన్నా, ధర్మాలలో ఉన్నా ఒక అరగంటైనా సరే ఆలాపనగా యథేచ్ఛగా భగవన్నామస్మరణ మనం చేస్తూ ఉండాలి. దీనిని గళము అంటారు. భగవన్నామస్మరణ చేస్తేనే దానిని గళము అంటారు. లేకపోతే గంగాళం అంటారు. గంగాళంలో నీళ్లు పోసినట్టుగా కాఫీ, టీ, భోజనము ఇవన్నీ కూడా మనం లోపలికి పంపించేస్తూ ఉన్నాం. ఈ యొక్క భాగవత గ్రంథాన్ని ప్రారంభం చేస్తూ నైమిషారణ్యంలో సూత మహర్షి గారు చెబుతూ ఉన్నారు శౌనకాది మహర్షులకు. వారు 6 రకాలుగా ప్రశ్నలు వేశారు. అప్పుడు గురువు గారికి నమస్కారం చేశారు. సూత మహర్షి గారు వారి యొక్క గురువులు శ్రీశుకుల వారికి, వ్యాసుల వారికి కూడా నమస్కారం చేసి 2వ అధ్యాయంగా ప్రారంభం చేస్తూ ఉన్నారు. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రా ఇది తన్మయతయా తరవోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. శ్రీశుకుల వారు అలా బయలుదేరి వెళ్తూ ఉంటే వ్యాసుల వారు పుత్రమోహంతో తన యొక్క పిల్లవాడిని పిలిచినప్పుడు పుత్రా అని పిలిస్తే అక్కడ ఉన్నటువంటి సకల సమస్త వృక్షాలన్నీ కూడా పలికాయి ఓయని. బ్రహ్మవేత్త బ్రహ్మాండమంతా కూడా నిండి నిమిడీకృతమైనారు. అటువంటి శ్రీశుకుల వారికి నమస్కారం అంటూ ప్రారంభం చేశారు. అచ్చు తెలుగులో పోతన్న గారు ఆంధ్రీకరించి సముడై ఎవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసియై ఒంటిబోవ మహాప్రీతిన్ ఓహో కుమార, ఓ కుమార అని పిలిచారట. అనుచున్ వ్యాసుండు చీరంగ వృక్షములం తన్మయతం ప్రతిధ్వనులు సక్కంచేసే మున్నుట్టి భూతమయమున్ మృక్యద బాదరాయని తపోధన్యాగ్రనిన్ ధీమనిన్. మనం ఒక కార్యక్రమం చేసేటప్పుడు గురువందనం చేస్తాం కదా, ఆ విధంగానే ఈ యొక్క సూత మహర్షి గారు కూడా వారి యొక్క ముందున్నటువంటి గురు పరంపరలో వారందరికీ నమస్కారం చేస్తూ నారాయణన్ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. శ్రీశుకుల వారికి నమస్కారం చేశారు, నారాయణుడికి నమస్కారం చేశారు, నరుడికి కృష్ణద్వైపాయనుడికి నమస్కారం చేశారు. అలా ప్రారంభం చేస్తూ ఉన్నటువంటి సమయంలో నాయన వాసుదేవే భగవతి భక్తియోగ ప్రయోజిత జనయతి ఆజు వైరాగ్యం జ్ఞానం చయతు అహేతుకం. కలియుగంలో భక్తి అభివృద్ధి కలగాలి. భగవంతుని మీద భక్తి కలిగితే, అది వాసుదేవుని మీద ప్రయోగింపబడితే భక్తి జ్ఞానం కలుగుతుంది. అనేక ఉపనిషత్తుల యొక్క సారం, బ్రహ్మ విచారాలు ఎన్ని ఉన్నా అది శ్రీహరి యొక్క కథలే వినాలి. దానిలో ఉన్నటువంటిది ఆ రసం అటువంటిదనమాట. దూరే హరి కథ అమృతాతు యత్న సంతి ద్రవచిత్త అశ్రు పులకోద్గమా. దూరే హరి కథ అమృతాతు యత్న సంతి ద్రవచిత్త అశ్రు పులకోద్గమా. ఏదో భగవంతుడి యొక్క కథ వింటూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమో అనిపించాలి, తన్మయత్వంగా ఉండి పులకాంకులు రావాలి, కంటి నుంచి నీరు ధార పడుతూ ఉండాలి, గొంతు జీరబడాలి. అందుకనే మన ముకుందమాలలో కూడా ఆయన చెబుతారు, స్వామివారికి నమస్కారం చేసేటప్పుడు శరీరం అంతా కూడా, వడలన్నీ కూడా కాస్తంత పులకరించాలి,
భగవన్నామస్మరణ, భగవత్ కథ అనేటువంటిది మనకి ప్రేమ అభిమానం అందరి మీద ఉంటుంది, బంధువుల మీద, అదేవిధంగా కుటుంబం మీద. అది భగవంతుడి మీదకి తిప్పామనుకోండి, అప్పుడు దాని యొక్క ఈ యొక్క జీవితానికి, శరీరానికి, ఈ మనుష్య జన్మకి సార్థకత్వం. అలా లేకపోతే ఉపయోగం లేదయ్యా, ఆర్ద్ర లేకపోతే ఈ జన్మ వ్యర్థమవుతుంది. భగవంతుని మీద దృష్టి లేకపోతే, భాగవతం చదువుతూ కూడా మనస్సు ఆనందింప చేయలేకపోతే ఈ యొక్క జీవితమే, ఉపయోగం లేదు. అదేవిధంగా యజ్ఞాలు, యాగాలు, హోమాలు, వేదము, వేదాంతం చదివినా భగవంతుడి మీద దృష్టి అనేటువంటిది ఉండాలి. తస్మాత్ ఏకేన మనసా భగవాన్ సాత్వతాం పతి శ్రోతవ్య కీర్తితవ్యశ్చధ్యేయ పూజ్య నిత్యశః. మనకు మనస్సు ఉన్నది ఆలోచించటానికి, చాలా ఇతర విషయాల మీద మనస్సు వెళ్తుంది, కానీ భగవంతుడి మీద కలగాలి. భగవంతుడి యొక్క పాదాల మీద మన యొక్క మనస్సు స్థిరంగా ఉండాలి. అది భక్తి కలిగితే, భగవంతుని మీద భక్తి కలిగితే, సేవించి, కీర్తించి, భావించి, స్మరించి ఎవరైతే చేస్తారో బుద్ధిమంతులు, సద్గురువుల యొక్క ఆశీర్వచనం ఉంటేనే, లేకపోతే పూర్వజన్మలో చేసుకున్న సంస్కారం ఉండాలి. అటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆ సంస్కారం ఉంటేనే భక్తి మీద, జ్ఞానం మీద, భాగవతం చదవాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. మనకి ఎంతోమంది గురువులు కూడా చెబుతారు, మనకి హృదయానికి తాపాలు ఉన్నాయి, గ్రంథులు ఉన్నాయిట. యద్ అనూద్య అసినాయుక్తా కర్మ గ్రంథి నిబంధనం చిందంతి కోవిదా తస్య కహన కుర్యాత్ కథయారతిం. మనకి మొత్తం కూడా 7 గ్రంథులు ఉన్నాయి. అవి ఏమిటి అంటే పత్ని గ్రంథి, పుత్ర గ్రంథి, కర్మ గ్రంథి, ద్రవ్య గ్రంథి, కుటుంబ గ్రంథి, గృహ గ్రంథి, గ్రామ గ్రంథులు ఉంటాయి. అనగా ఒకడు ఏ ఊరు వెళ్ళడు, వాళ్ళ ఊర్లోనే, వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. అంటే ఆ యొక్క గ్రామం మీద అటాచ్డ్ అనమాట, ప్రేమ అభిమానంతో అతను ఆ విధంగానే ఉంటాడు. కొంతమంది ఇంటి మీద మక్కువతో ఒకసారి 2-3 సంవత్సరాలకే ఇంటిని రిపేర్ చేయిస్తూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది యజ్ఞాలు, యాగాలు, కర్మకాండ చేస్తూ ఉంటారు. కొంతమంది పుత్రుల మీద ప్రేమ, కొంతమంది భార్య మీద ప్రేమ. ఈ విధంగా 7 రకాలుగా 7 గ్రంథులు ఉన్నాయి. పురుషోత్తముడుగా శ్రీకృష్ణస్వామిని భక్తిగా దర్శించి, నవవిధ భక్తులు ఉన్నాయి కదా, స్వామే పరమ ప్రియుడుగా పరమాత్మను ప్రేమించాలి. గోపికలందరూ కూడా ఆ విధంగా స్వామివారి యొక్క ప్రేమని పొందారు. వారు కూడా ప్రేమ ప్రకటన చేశారు. అందువల్ల శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహంతో సద్యస్కాలంలోనే ముక్తి పొందారు. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికి. కామక్రోధాది అరిషడ్ వర్గాలు, రజస్సు, తమస్సు అన్నీ తొలగిపోతాయి. భగవంతుడి మీద ప్రేమ ఉందనుకోండి, అసలు కోరికలు ఉండవు. ఈ యొక్క అరిషడ్ వర్గాలు అనేటువంటివి కూడా నాది, తనది, పక్క వాళ్ళది అనేటువంటి ధ్యాస ఉండదు. అంతా మనదే. పండితా సమదర్శన అనేటువంటి నిర్మలంగా ఉంటుంది స్వరూపం. అందువల్ల ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనేటువంటిది ఉండదు. సత్ చిత్ ఆనంద రూపంతో ఉంటారు. ఆనందో బ్రహ్మే దివ్యజానాదు ఆనందే వఖల్విమాని భూతాని జాయంతే. ఇదంతా కూడా శృతి మనకి చెబుతూ ఉందన్నమాట. బుద్ధి శుద్ధిగా, నిర్మలంగా ఉంటుంది. భగవంతుడి యొక్క కథ విన్నప్పుడు, భగవంతుడి మీద ప్రేమ పెట్టుకున్నప్పుడు అమంగళము, అశుభం అనేటువంటిది ఉండదు. క్షీయంతే చ అస్య కర్మ అని దృష్టయేవ ఆత్మని ఈశ్వరే. కాస్త మంచి చెడు అనేటువంటిది మానవులకు తెలుసు కదా, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనేటువంటిది. విషయం తెలిసిన వారు, పండితులు, వేదవేత్తలు వీటిని పక్కన పెట్టేసి బాహ్యంగా ఉన్నటువంటి దాని మీద ఇంద్రియ లోలత్వం లేకుండా శమదమములు అంటే అంతరింద్రియాలు, బహిరింద్రియాలను అన్నీ వదిలిపెట్టి నిరంతరము భగవంతుడి మీద ప్రేమ పెడుతూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు. జై చింతాయామితి ధ్యానం. చదువుకునేటువంటి పిల్లవాడికి ధ్యానం ఏమిటి అంటే ఎగ్జామ్స్లో మార్కులు బాగా రావాలి. డబ్బు సంపాదించేవాడికి, ఇంటి గృహ యజమానికి నెలకి 40-50 వేల రూపాయలు సంపాదించాలి అనేటువంటి టార్గెటే అదే ధ్యానము అంటారు. అదేవిధంగా శ్వాసే ధ్యాసగా
నీటిలో తైలం పడింది అనుకోండి, నీ తైల బిందువు పడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నీటిలో లేకుండా సపరేట్గా ఎలా అయితే ఉంటుందో, అరిటాకు మీద ఒక బిందువు ఉన్న, పద్మం యొక్క రేకుల మీద ఒక బిందువు ఉన్న, అది ఎలా అయితే కదలకుండా ఉంటుందో, వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాలు పట్టుకుంటే ఆయన యొక్క ఎడమ పక్కన ఉన్నటువంటి చెయ్యి మోకాల వరకు చూపిస్తుంది, నా పాదాలు పట్టుకోరా అని కుడి చేయి చూపిస్తుంది. ఎడమ చేయి సంసారం అనేటువంటిది ఈ యొక్క సాగరం అనేది దాటడానికి ఒక ఉపయోగం అని ఉంటుంది. ఆ విధంగానే శ్వాసే ధ్యాసగా నిరంతరము భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. గోపికలలాగా సద్యోముక్తి అన్నమాట. పరమాత్మ లోకంలో మనకి అనేక అవతారాలు ఏర్పాటు చేశారు. అంశావతారం, అంశాంశావతారం, పూర్ణావతారం, పరిపూర్ణావతారం, ఆవేశావతారం, కళావతారం అని ఈ విధంగా మొత్తం కూడా 21 అవతారాలు పైగా ఉన్నాయన్నమాట. అందువల్ల నిరంతరము కూడా నెలకో సంవత్సరానికో భాగవతాన్ని గ్రంథాన్ని మొత్తం పూర్తి చేసేట్టుగా ఉండాలి. దీన్ని సత్వగుణము, రజోగుణం, తమోగుణం లాగా సత్వపారాయణ ఉంటుంది, 7 రోజుల్లోపు పారాయణ చేయాలి. అదేవిధంగా ఒక 40 రోజులు పెట్టుకున్నాం అనుకోండి, అది 2వ స్థానం అన్నమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు 1 గంట చొప్పున మనం 1 సంవత్సరం పాటు చేశామనుకోండి, ఇట్లాగ సత్వ రజోతమో గుణముల యొక్క పారాయణ కూడా ఉన్నది. నిరంతరము కూడా భగవంతుడి మీద అర్చించి పూజించి భావిస్తూ ఉంటే ఈ యొక్క మానవ జన్మ అనేటువంటిది సార్థకత్వం అవుతుంది. పరమేశ్వరుడు దివ్య చైతన్య రూపంతో వైభవంగా చిద్రూప విలాసాలతో లోకాలను రక్షిస్తూ ఉంటారు. ఆయనకు అనేక అవతారాలు ఎందుకండి? రాక్షసులను చంపడానికా? కాదు, భక్తుడిని రక్షించటానికే అవతారాలు అనేది వచ్చినాయి. ఉదాహరణకి నృసింహ అవతారం వచ్చింది, ప్రహ్లాదుని రక్షించడానికే అటువంటి అవతారం. ఆయన ఉగ్ర రూపంలో ఉన్నారు, శాంతపడలేదు. అలా బయటికి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఒక ఋషిగారి యొక్క భార్య మడినీళ్ళు తెచ్చుకుందామని నదికి వెళ్ళి నీళ్లు తెస్తూ ఉంటే ఈ యొక్క రూపాన్ని ఎప్పుడు నరరూపము సింహరూపం కదా, నరహరి అంటాం కదా. ఆ విధంగా స్వామివారిని చూడంగానే భయపడి ఆ మృత్యువాత పొందింది. అప్పుడు ఋషిగారు శాపం పెట్టారు, నా భార్య నాకు దూరం అయింది, నీకు దూరం అవుతుంది అని. దానికోసం రామావతారం అనేటువంటిది వచ్చింది అంటారు. కాబట్టి భగవంతుడు అవతారాలు ఎందుకు అని అంటే భక్తులను రక్షించటానికే తప్ప శత్రువులను శిక్షించటానికి కాదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకని అంటే జీవులను ఉద్ధరింపచేస్తారు స్వామి. భవిష్యత్తులో వచ్చేటువంటి అవతారాలు అన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎటువంటివి అంటే, ఒక జామకాయ ఉందనుకోండి, పైకి ఒకటే కాయగా కనబడుతుంది, లోపల అనేక బీజాలు ఉంటాయి. కాబట్టి ఎన్ని అవతారాలున్నా కృష్ణస్తు భగవాన్, భగవంతుడు ఒక్కడే శ్రీకృష్ణస్వామి వారే అనేక అవతారాలుగా ఇప్పుడు చెప్పుకున్నట్టుగా అంశాంశ, పూర్ణ, పరిపూర్ణ, ఆవేశ, కళ ఇటువంటి అవతారాలన్నీ కూడా వచ్చాయి. అన్ని విత్తనాలే ఉంటాయి జామకాయలు. అనేక అవతారాలు, అనంతకోటి అవతారాలు పరిపూర్ణ స్వరూపమే శ్రీకృష్ణ అవతారం అని చెప్పారు. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగిని నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదిని. ఈ యొక్క శ్లోకాన్ని, ఇది ఒక మంత్రం లాంటిది, ప్రతిరోజు కూడా మనం స్మరణ చేస్తూ ఉన్నట్లయితే శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉంటాం. జన్మగుష్యం భగవతః య ఏతత్ ప్రయతో నరః సాయం ప్రాతః గృణన్ భక్త్యా దుఃఖగ్రామాత్ విముచ్యతే. రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం భోజనం చేస్తున్నాంగా, లేకపోతే టిఫిను పలహారం భోజనమో ఏదో చేస్తున్నాంగా, అట్లాగే ఒక నియమంగా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇలాగా 2 పూటల కనీసం పొద్దున పూట కానీ సాయంకాలం పూట కానీ ఈ యొక్క భాగవతాన్ని శ్రవణం చేస్తే, భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తే, భగవంతుణ్ణి కీర్తిస్తే మన యొక్క పాపాలన్నీ కూడా క్షయం అయిపోతాయి, పటాపంచలైపోతాయి. ఒక డబ్బాలో పత్తి పెట్టి చిన్న నిప్పు కనుక వేస్తే మొత్తం దగ్ధమైనట్టుగా ఇంక నుంచైనా సరే కనీసం ఈ ఆషాఢమాసం దగ్గర నుంచి 4 నెలలు కూడా భగవంతుడి మీద భక్తిగా మనం పొద్దున సాయంత్రం భాగవత గ్రంథానికి పూజించి ఒక అధ్యాయము
ఒక ఘట్టాన్ని తీసుకొని చదువుతూ ఉన్నట్లయితే స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ యొక్క శరీరం వ్యర్థం అన్నమాట. ఇది పుట్టేది, తర్వాత నశిస్తూ ఉంటుంది. ఆత్మకి చావు లేదు కదా. అందుకని చిదానంద స్వరూపంగా ఉన్నటువంటిది అదే భాగవత తత్వం అన్నమాట. భగవత్ స్వరూపం శ్రీకృష్ణస్వామి వారు వారి యొక్క అవతారాలు అది పరిపూర్ణ అవతారం అంటారు. పూర్ణావతారం రామావతారం అయితే పరిపూర్ణావతారం శ్రీకృష్ణావతారం. అందుకనే చూడండి, దశావతారాల్లో రామో రామ రామ అంటారు. 3 రాములు వస్తారు. రామో రామశ్చ కృష్ణశ్చ అంటారు. అంటే ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే బలరాముల వారు, పరశురాముల వారు, అదేవిధంగా దశరథ పుత్రులైనటువంటి శ్రీరామచంద్రస్వామిగా చూస్తారు. కొన్ని చోట్ల 3 రాములు ఉండరు. బలరాముడు ఉండడు, పరశురాముడు ఉంటారు, రామచంద్రస్వామి వారు అయోధ్యారాముడు ఉంటారు, కృష్ణ భగవానుడు ఉంటారు. కృష్ణస్తు భగవాన్. ఇంకొక మాట, దశావతారాలలో బుద్ధుడు లేడు. మనకి పాటలి, అదే లుంబిని ఇట్లా అంటాం కదా. మీకు హైదరాబాదులో లుంబిని పార్క్ అంటారు. ఇవన్నీ కూడా చరిత్రకి 20 మార్కులు సంబంధించిన వాళ్ళే. దశావతారాలలో బుద్ధుడు ఈ బుద్ధుడు కాదు, బుద్ధుడు ఉన్నాడు. ఎవరు ఆయన అంటే త్రిపురాసుర సంహారం జరిగింది. మనకి శ్రీశైలానికి తూర్పు ద్వారం త్రిపురాంతకం అంటారు. ఆ విధంగా 3 రాక్షసులను సంహారం చెయ్యటానికి శ్రీకృష్ణస్వామి వారు అనగా వెంకటేశ్వర స్వామి వారు, శ్రీ మహావిష్ణువు వారి దగ్గరికి వెళ్ళి, ప్రతి మనిషికి గృహంలో మగవాడు ఉన్నత స్థానం రావటానికి వాడు చేసుకున్నది కాదు, ఆడవాళ్ళు ఇంట్లో పూజలు, హోమాలు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఈయన విష్ణుమూర్తి బుద్ధుడుగా వెళ్ళి పూజలు వద్దు అని చెప్పి ఆపేశారు. అందువల్ల ఈ యొక్క రాక్షసుల సంహారం అయింది. లేకపోతే ఇంట్లో గృహిణులు, తల్లులు చేసేటువంటి పూజల వలన లోకానికే కంటకులుగా ఉన్నటువంటి రాక్షసులను చంపటానికి భగవంతుడు 33 కోట్ల దేవతలు చాలా కష్టాలు పొందారు. అప్పుడు శ్రీకృష్ణస్వామి వారు బుద్ధుడి రూపంలో వచ్చి ఆ పూజలు ఆపించిన మాత్రమునే ఆ 3 కూడా సంహరింపబడ్డారు, మరణించారన్నమాట. ఆ విధంగా మొత్తం భగవంతుడి యొక్క అవతారాలు దశావతారాలు ఉన్నాయి. దానిలో విశేషమైనటువంటిది శ్రీకృష్ణావతారం అనేటువంటిది మనకి తెలుస్తూ ఉన్నదన్నమాట. సర్వవేద ఇతిహాసానాం సారం సారం సముద్ధృతం సతు సంశ్రావయామాస మహారాజం పరీక్షితం. 18 పురాణములు, సమస్త వేదములు, వేదాంగములు, వేద శాఖలు, వేద శిఖలు, ఉపవేదాలు అన్నిటిలోనూ సారం తీసి భాండంగా, అంటే 17 పురాణాలు, కొంతమంది దేవీ భాగవతం కూడా ఒకటి అంటూ ఉంటారు. ఆ విధంగా పురాణముల యొక్క సారాన్ని అంతా తీసుకొని వచ్చి ఒక భాండంలో అమృత భాండం పెట్టారు. అదే భాగవతము అని వ్రాశారన్నమాట వ్యాసుల వారు. ప్రాయోపవిష్టం గంగాయాం పరీతం పరమఋషిభిః తత్ర కీర్తయతో విప్రాః విప్రర్షేః భూరి తేజసః. మనకి పాండవులలో అర్జునుడు ఉన్నారు కదా, వారి యొక్క పుత్రుడు ఎవరు అనగా అభిమన్యుడు. అభిమన్యుని యొక్క కుమారుడు ఎవరు అంటే పరీక్షిత్ అన్నమాట. అటువంటి పరీక్షిత్తు గంగా నదీ తీరంలో ప్రాయోపవేశం చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే తక్షకుని భయంతో, నేటికి 7 రోజుల్లో నీకు మరణం వస్తుంది అని ఎటువంటి శాపం పెట్టారు. అటువంటి భయంతో శ్రీశుకుల వారు వెళ్ళి శ్రీకృష్ణస్వామి వారి యొక్క భాగవతాన్ని చెప్పారు అని చెప్పారు. అది చెప్పినంత మాత్రమునే ఆ దోషం తొలగింపజేసుకున్నారు, రక్షింపబడ్డారు. అది కూడా కాక ఈ పరీక్షిత్తు కూడా తల్లి గర్భంలోనే శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందినవారు. ఇంకొక చిత్రం ఏమిటంటే వ్యాసుల వారి యొక్క పుత్రులు ఎవరు అంటే శ్రీశుకుల వారు కదా. కొన్ని పురాణములలో వ్యాసుల వారి యొక్క భార్య పేరు వీటిక, చేటిక అంటూ ఉంటారు. వారు గర్భం ధరించినప్పుడు ఎన్ని రోజులైనా సంవత్సరాలు జరుగుతోంది, బయటికి రావట్లా. అప్పుడు వ్యాసుల వారు చెప్పారు, నాయన నువ్వు బయటికి రారా అబ్బాయి అన్నారు. నేను రానండి, మాయ అంటుతుంది అన్నారు. అప్పుడు నువ్వు బయటికి రావాలంటే ఏం చేయాలి అడిగితే కృష్ణ భగవానుడు వచ్చి చెబితేనే నేను బయటకు వస్తా అన్నారు.
అటువంటి సమయంలో జగద్గురువులు శ్రీకృష్ణస్వామి వారు వ్యాసుల వారి యొక్క భార్య ఎవరైతే ఉన్నారో పురాణ ఆధారంగా వీటిక అనేటువంటి ఆమె యొక్క ముక్కులోకి వెళ్ళి గాలి పీల్చేటప్పుడు ఈ లోపల పొట్టలోకి వెళ్ళి ఉదరంలోకి నాయనా నీకు మాయ అంటదు బయటికి రా అన్నారు. అప్పుడు బయటికి వచ్చారు ఎవరు? శ్రీ శుకుల వారు. ఆ విధంగానే అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మాస్త్రాన్ని నిలుపుదల చేసేటువంటి ప్రయత్నంలో శ్రీకృష్ణస్వామి వారు ఉత్తర గర్భంలో అనగా అభిమన్యుడి యొక్క భార్య ఉత్తర, అభిమన్యుడికి ఉత్తరకి కలిగినటువంటి సంతానమే పరీక్షిత్తు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మాస్త్రాన్ని నిలుపుదల చేశారు, తనలో ఇమిడ్చుకున్నారు ఆ తేజస్సంతా కూడా. అదే సమయంలో శ్రీకృష్ణస్వామి వారు ఉత్తర గర్భంలోకి వెళ్ళి ఆ యొక్క తేజస్సుని నిలుపుదల చేశారు. కాబట్టి ఇక్కడ విష్ణురాతుడు అని బ్రహ్మరాతుడు అని ఇద్దరున్నారు. బ్రహ్మరాతుడు అనగా ఎవరు? శ్రీ శుకుల వారు. విష్ణురాతుడు అనగా ఎవరు? పరీక్షిత్ నరేంద్రుడు. కాబట్టి ఆ ఇద్దరి యొక్క సంయోజనం ఎలా వచ్చింది అంటే కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన వారిద్దరూ కూడా. ఆ విధంగా భాగవతం చెప్పాలన్నా వినాలన్నా చెప్పేవారు శ్రీకృష్ణస్వామి వారే, వినేవారు శ్రీకృష్ణస్వామి వారే. బయటికి మటుకు శ్రీ శుకుల వారు చెబుతున్నారు, పరీక్షిత్ నరేంద్రుడు వింటున్నారు అనేటువంటి భావనగా మనం తెలుస్తూ ఉంటాం. ప్రాయోపవిష్టం గంగాయాం పరీతం ప్రమఋషిభిః తత్ర కీర్తయతో విప్రాః విప్రర్షే భూరి తేజసః. ఆ సమయంలో శ్రీ శుకుల వారు చెబుతున్న సమయంలో సూత మహర్షి గారు చెబుతున్నారు శౌనకాది మహర్షులకి, నేను ఉన్నాను, అక్కడ ఉన్నాను, విన్నాను, ఆ కథ నేను మీకు చెబుతాను అంటున్నారు. తత్ర నివిష్ట తదనుగ్రహాత్ సోహంబః శ్రావయిష్యామి. సూత మహర్షి గారు చెబుతున్నారు శౌనకాది మహర్షులకి అందరికీ, ఆ సమయంలో ఉన్నానయ్యా, పుణ్యకీర్తనుడైన భువనే సుచరితంబు బ్రహ్మతుల్యంబైన భాగవతము సకల పురాణ రాజము తొల్లి లోకభద్రమగు ధన్యమగు మోదము ప్రీతి భగవంతుడు వ్యాస భట్టారకుడు వనర్చి శుకుడను ఏడు తన కుమారుడికి తన సుతుని చేత చదివించై అంతయు సకల వేద ఇతిహాసముల లోపల ఎల్లసారమైన ఈ పురాణమెల్ల నిలమిన శుకయోగి గంగ నడుమ నిల్చి ఘన విరక్తి యుధవి మునులతోడ ఉపవిష్టుండగు పరీక్షిత్ నరేంద్రుడు అడగ చెప్పే వినుడు. గురువుగారంటే సొంత తండ్రి. పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ తండ్రి గారి దగ్గరే వేదం చదువుకోవటం, శాస్త్రము చదువుకోవటం అది పూర్వజన్మ సుకృతం. వ్యాసుల వారి యొక్క పుత్రుడు శ్రీ శుకుల వారు కదా. వ్యాసుల వారు భాగవతాన్ని వ్రాశారు కదా, 18 పురాణాలు 4 వేదాలను విభజన చేశారు కదా. అవన్నీ కూడా శ్రీ శుకుల వారు తండ్రి దగ్గరే నేర్చుకున్నారు. ఆయన పరీక్షిత్ నరేంద్రుడికి చెబుతూ ఉన్నప్పుడు గంగా తీరంలో నేను ఉన్నాను, అది నేను మీకు చెబుతాను. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోకచరితం చకార భగవాన్ ఋషి. ఇక్కడ భాగవతం చెప్పేటప్పుడు ఒక చిత్రం ఉంటుంది. ఏమిటి అంటే చిన్నపిల్లల మందు వేసుకోవాలి, జలుబు వచ్చింది లేకపోతే అజీర్తి వచ్చింది, వాళ్ళు చెప్పలేరు, వాళ్ళు మందులు వేసుకోలేరు, టాబ్లెట్లు వేసుకోలేరు. అప్పుడు ఏం చేస్తారు? హోమియోపతి మందు వేస్తారు. అలా వేసేటటువంటి సమయంలో తేనె పెడుతూ మందు వేస్తూ ఉంటారు. అదేవిధంగా హోమియోపతి సంబంధంగా కూడా కాస్త పంచదార ఉంటుంది. అంటే ఇక్కడ మనం చెప్పటం వాళ్ళకి అలవాటు చేయటానికి తేనెతో పాటు మందుని ఇచ్చినట్లయితే రోగాన్ని తొలగింపజేసినట్టుగా భక్తితో పాటు జ్ఞానాన్ని, భక్తితో పాటు వైరాగ్యాన్ని ఇవన్నీ కూడా మిశ్రం చేసి చెబుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే భక్తి జ్ఞాన వైరాగ్యము తత్వముక్తి సాక్షాత్కరింపచేసుకోవటానికి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఇది ఉత్తమోత్తమైనటువంటి గ్రంథం. అందుకని ఇంత స్థానం వచ్చిందనమాట. జ్ఞానం చెబుతూ భక్తితో కలుపుతారు. అదే జ్ఞానము, భాగవత జ్ఞానం మనకి అవసరం ఈ కాలంలో. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాతు అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసం ఆలయం ముహురహో రసికా భువి భావుకా.
నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసం ఆలయం ముహురహో రసికా భువి భావుకా. ఇక్కడ భక్తి అనేటువంటిది ఎటువంటి భక్తులు ఉన్నాయంటే నారదుల వారు చెప్పింది 108 భక్తులు ఉన్నాయి. ప్రహ్లాదుడు చెప్పింది నవవిధ భక్తులు అంటారు. ఫలభక్తి, పరాభక్తి, సిద్ధభక్తి, పరిపూర్ణ భక్తి, ఏకాంత భక్తి, అదే జ్ఞానం. ఇది జ్ఞానానికి సంబంధమైనది హంస. సోహం తిరిగేస్తే హంస, పరమహంసమైనటువంటిది. ఇది శుకశాస్త్రము అంటారు, పురాణము అంటారు. ఈ యొక్క భాగవతానికి అనేక పేర్లు ఉన్నాయి. వ్యాసుల వారు శ్రీశుకుల వారికి చెప్పినారు. శుకం అంటే చిలక కదా. మనం చిలకకి రామ అన్నాం అనుకోండి, చిలక కూడా రామ అంటుంది. కృష్ణ అన్నాం అనుకోండి, చిలుక కూడా కృష్ణ అంటుంది. ఆ విధంగా తండ్రి చెప్పినటువంటి ఆ యొక్క అక్షరాలు పదగుంభనం తూచా తప్పకుండా అది పరీక్షిత్ నరేంద్రుడికి చెప్పారనమాట. అటువంటి మహత్తరమైనటువంటి ఈ భాగవతం, అందులోనూ చిలక కొట్టిన పండు ఇంకా రుచిగా ఉంటుంది. మనకి చూడండి, జామకాయ ఉంటుంది, మామిడికాయ ఉంటుంది, ఆ మామిడి పండు ఉంటుంది, ఆ మామిడి పండు చిలక కొడుతుంది, ఆ రసం ఎంత తీయగా ఉంటుంది. ఆ విధంగానే భాగవతాన్ని చదువుతూ ఉంటే ఆనందించాలి, కంటి నుంచి ధార పడాలన్నమాట, ఒళ్ళంతా కూడా పులకరించాలన్నమాట, బాహ్య ప్రపంచాన్ని వదిలిపెట్టాలన్నమాట. ఆ విధంగా పొద్దున సాయంత్రం కూడా చదువుతూ ఉండాలి అని చెప్పారు. వేదకల్ప వృక్ష విగళతమై శుకముఖ సుధాద్రవమున మునసియున్న భాగవత పురాణ ఫల రస ఆస్వాదన పదవిగునుడు రసిక భావవిధులు. శౌనకులు అడుగుతున్నారు, భాగవతం ఎప్పుడు వ్రాశారండి, ఎక్కడ వ్రాశారండి? కృష్ణే స్వధామ ఉపగతే ధర్మజ్ఞానాదిభిः సహ కలౌ నష్టదృశాం ఏషః పురాణ అర్కః అధునోదితః. శ్రీకృష్ణుల వారు వైకుంఠ గమనం జరిగింది, అంటే కలి ప్రవేశిస్తోంది కాబట్టి వారు వచ్చినటువంటి ధర్మాన్ని చేసి, లోక రక్షణ చేసి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి వారు వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళినటువంటి సమయంలో వెళ్ళిన తర్వాత కలి ప్రవేశించారు. జ్ఞానం అనేటువంటిది నశించింది. మానవులకి జ్ఞానం కలగటానికి 17వ అవతారం, 21 అవతారాలలో 17వ అవతారం భగవంతుడే వ్యాసుల వారుగా అవతరించారు. పురాణములను సూర్యుడిగా వెలిగించి తన కుమారుడికి అందించారన్నమాట. అటువంటి మహత్తరమైనటువంటి గ్రంథము ఈ యొక్క భాగవతము. ముద్దులుగార భాగవతమును రచయించుచు పంచదారలో అద్దితివేమో గంటము మహాకవిశేఖర మధ్య మధ్య అట్లు అద్దక వట్టి గంటమును అట్టిటు గీచిన తాటియాకులో పద్యములందు ఈ మధుర భావము ఎచ్చట నుండి వచ్చురా. జంఝాల పాపయ్య శాస్త్రి గారు అంటారు పోతన్న గారు, అయ్యా మీ పద్యాలు చదువుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉన్నది. ఈ యొక్క పంచదారలో ఆ గంటాన్ని మనం బొమ్మ వేయాలనుకోండి, కుంచె తీసుకొని ఏ రంగు అయితే ఉంటుందో ఆ రంగులో ముంచి వేస్తూ ఉంటారు. ఆ విధంగానే ఈ యొక్క పంచదార పాకమా, బెల్లపాకమా, అదేవిధంగా అనేక రకాలుగా ఉన్నటువంటి మధుర పదార్థాలలో ఈ యొక్క గంటాన్ని పెట్టి ముంచి రాశావయ్యా, అలా చిందిపోయి ఉన్నాయా, అంత మధురంగా ఉన్నాయి అన్నారు. చూశారండి? అంటే ఇక్కడ మనం చెప్పాలి అనేటువంటి ఒక ఉద్దేశం ఏమిటి అంటే, జనార్దన్ లెక్కలో ఉండాలి. మనం అందరం జనాభా లెక్కల్లో ఉన్న జనార్దన్ లెక్కలో ఉండాలి. మనం మన యొక్క చిరునామా భగవంతుడికి తెలుసా లేదా అన్నది కావాలి. భగవంతుడు అందరికీ తెలుసు, కానీ మన చిరునామా ఆయనకి తెలుసా లేదా అన్నది కావాలి. ఆ విధంగా మహాత్ములు కారణ జన్ములు మన యొక్క తెలుగునాటలో వారు ఉద్భవించటం. ఎందుకంటే భగవంతుడికి భక్తుడికి రెండూ సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు. భక్తి గొప్పదా, భక్తుడు గొప్పవాడా, భగవంతుడు గొప్పవాడా అంటే ముందు భక్తుడే గొప్ప. భక్తుడు ఉన్నాడు కాబట్టే, భక్తి కలిగింది కాబట్టే భగవంతుడు అనేటువంటి ఆయన వచ్చారు. అటువంటి మహత్తరమైనటువంటి తెలుగు పద్యాలు ఎంత అద్భుతంగా. ఆయన పోతన్న గారు అక్కడ గోదావరి తీరానికి వెళ్ళి స్నానం చేస్తూ, అది పర్వకాలం,
గ్రహణ సమయంలో మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడిను విధ చెంగటనుండు నొప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిర్రునవ్వు మొలచువాడు వల్లీయుతమాల వసుమతేజము భంగి పలువిల్లు మూపున పరగువాడు నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తొలగు కలుగువాడు పుండరీకయుగము పోలు కన్నులవాడు వెడదయు ఉరమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముక్షుడు ఒక్కరుండు నా కన్ను గవకున్ ఎదురు కానబడియే. సీతారాములు కనబడ్డారటండి. ఆయన యొక్క చేతిలో కోదండం పట్టుకుని ఉన్నారు. విశాలమైనటువంటి వక్షస్థలం అన్నమాట. ఆయన్ను చూస్తూ ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉందో. ఆయనకి నమస్కారం చేశారు. అలా నమస్కారం చేసి పలికిడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెదవే రెండు కాద పలకగనేలా. దీనినే పెద్దలు ఏం చెబుతారంటే పలికెడిది భాగవతము అట పలికించెడువాడు రామభద్రుండు అట నే పలికిన భవహరమగును అట పలికెదవే రొండ కాథ పలకగనేలా. ఈ విధంగా ఈ పద్యానికి రెండు రకాలుగా చెబుతూ ఉంటారు. వ్రతం చెడిన ఫలితం కావాలి, ఎన్ని నదులు ఉన్నా చివరికి సముద్రంలో కలవాలి. ఆ విధంగా శతశ్లోకేన పండిత శతశ్లోకే నా పండిత అంటారు. అక్షరాన్ని అటు ఇటు పెట్టిన అర్థాలు మారుతూ ఉంటాయి. ఇక్కడ అర్థం అనేటువంటిది మారదు. ఇంకొకటి పద్మనాభో మరప్రభు అని మనకి విష్ణు సహస్రనామంలో ఉంది. పద్మనాభ మరప్రభ విడదీస్తే నిజంగా అట్లాగా అనకూడదు. పద్మనాభ అమరప్రభు అనాలి. పద్మనాభుడు అనేటువంటి ఆయన దేవతలకి సంబంధించింది కాదండి. మ్రియంతే ఇది మరహ అన్నారు కాబట్టి అతను ఒక గురువు గారి దగ్గర శిష్యుడు నేర్చుకుంటున్నాడు. అమరప్రభ అనరా అంటే మరప్రభు అన్నాడు. అప్పుడు మర కాదు అమర అనరా అంటే అతని పిల్లవాడు పలకలేకపోయాడు. అప్పుడు ఒకనొక సమయంలో రాత్రిపూట నిద్రలో స్వామివారే సాక్షాత్కరించి నాయన మ్రియంతైత మరహ నన్ను పూజించేది దేవతలు కాదు మానవులు అని కూడా అర్థం వస్తుందన్నమాట. కాబట్టి ఎట్లా పలికినా భగవంతుడి గురించి భక్తిగా పలకాలి. అలా అని కొన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ కూడా మనకి చెప్పటం భగవంతుని కథ భగవంతుడే చెప్పాలి కాబట్టి 51 అవతారాలలో 17వ అవతారం వ్యాస భగవానుడు. ఆయన అవతరించారు, భాగవతాన్ని వ్రాశారు. భాగవతం అనగా భగవత్ కథ. అదేవిధంగా భగవంతుని యొక్క భక్తుల కథ కూడా భాగవతం అంటారు. సంస్కృత భాగవతానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోతన్న గారు కూడా రామచంద్రస్వామి వారిని దర్శించి రామచంద్రస్వామి వారికి అంకితం చేసేటువంటిది ఈ యొక్క భాగవతం. అటువంటి మహాభాగవతాన్ని అహంజ అధ్యగమం తత్ర నివిష్ట తదనుగ్రహాతు సోహం వహ శ్రావయిష్యామి యథాధీతం యథా మతి. నేను అధ్యయనం చేసిన దానిని అతిక్రమించకుండా నా బుద్ధి శక్తి అనుసరించి మీకు విపులంగా విశేషంగా విస్తారంగా విశదీకరించి చెబుతాను అంటున్నారు సూత మహర్షి గారు శౌనకాది మహర్షులకు. రామచంద్రస్వామి అనుగ్రహంతో ఆంధ్రీకరించినారు ఈ యొక్క తెలుగులో పోతన్న గారు. సంస్కృతం తల్లి లాంటిది, పుత్రిక తెలుగు అన్నమాట. అటువంటి దేశ భాషలందు తెలుగు లెస్స. తరువాయి భాగంలో మిగతా విషయాలు తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.